ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెల్లమెల్లగా మెరుగైనటువంటి మార్పులు ప్రారంభమవుతాయి. ఆరోగ్యపరమైనటువంటి క్రమశిక్షణ తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి, లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన స్నేహాలు ప్రారంభమవుతాయి. నూతన పరిచయాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా ఆలోచనలు క్రమక్రమంగా పెరుగుతాయి, అభివృద్ధిని సాధించే దిశగా పయనిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కూడా గోచరిస్తుంది. నూతన ఆశలు అన్ని రంగాల వారికి చిగురిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. నూతన ఒప్పందాలు ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. వ్యవహారాల్లో చొచ్చుకుపోయి సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఆనంద సంఘటనలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు విఘ్నాలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. ఆర్థిక చిక్కులు ప్రారంభమైనప్పటికీ విజయాలు కొన్ని సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. విద్యా ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి, లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలని గడించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. గృహంలో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. నూతన ఆభరణ కొనుగోళ్లు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైన పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. అన్ని రంగాల వారికి ఆశలు చిగురిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టగలుగుతారు. సంకోచాలు ఉన్నప్పటికీ విజయ పరంపర కొనసాగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత సానుకూలత పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు కన్యారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చక్కటి అనుకూలతని సాధించుకోగలుగుతారు. మంచి స్వభావంతో ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఆర్థిక లావాదేవీలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ఆచితూచి తీసుకున్నటువంటి ఆర్థిక విషయాలు మాత్రమే లాభిస్తాయి. పెట్టుబడుల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. విదేశీ ప్రయాణాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. వ్యవహారాల్లో కూడా చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా దూకుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విజయాలు సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది.
పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. పెట్టుబడులు ఈరోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని, అంచనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. వ్యవహారాలు కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. గృహ విషయాల్లో ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది, ఆహ్లాద సంఘటనల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. నూతన వ్యాపార నిర్ణయాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. శత్రువులపై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.